అలా ఉరుకుతున్నావేంట్రా? నన్ను చూసేనా? నువ్వేమన్నా ఊరకుక్కవా అన్న నేను చూసి భయపడ్డానికి? నీకు తెలియదన్నా, దొరికితే కోట్లు వస్తాయన్న. మరి కోట్లు అంటే ఇసుక? ఇసుక గురించి నీకే తెలుసన్నా. ఇసుక మీద వచ్చిన డబ్బులన్నీ ఇడుపుల పాయలో దాచిపెట్టుకున్నట్టున్నావు. ఎగఫఫా అన్న నువ్వు తిన్న దాని గురించి నాకేం తెలుసు అన్న. ఏం దొరికితే కోట్లు వస్తాయని చెప్పరా? నా పార్టీ నడపడానికి డబ్బులు లేవురా. అరే తమ్ముడు నేను వస్తా ఉన్నాను రా. అసలు కోట్లు ఎలా వస్తాయి చెప్పరా? దేన్ని ఎదుగుతున్నావు, ఎవరి కోసం ఎదుగుతున్నావు చెప్పరా? ఎవరు చెప్పదు మరి. అది చెప్పను చెప్పరా? వినే అన్న. నాకు 20 ఎకరాలు ఉంది. సీఎం గానీ క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు గానీ గెలుస్తానంటే ఓపెన్ ఛాలెంజ్ నేను పెడతా. నేను గెలిస్తేనే కదా పందెం పెడతా అన్నాడు. ఇప్పుడు నేను ఓడిపోయా, నేను బాధలో ఉన్నా. అవి నేనే తీసుకుంటాను రా. అన్న నీకేం తక్కువ అన్న? ఏయ్ ఆస్తి కోసం ఎంత దూరమైనా పోతా. కావాలంటే నా చెల్లి షర్మిలని అడుగు. నువ్వు మారవన్నా. అన్ని ఎకరాలంటే చాలా కోట్లు అన్నమాట. వీడిని పట్టుకుంటే ఇంకొక ఎలుగు దొరికినట్టు.